హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో భూమి గారు, ఇప్పుడు మీరే ఉన్నారు, వేరే వాళ్ళు కూడా అవసరం లేదు, మీరే ఉన్నారు. మీకు మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. మీరు డమ్మా అంటే కాదు, మంచి పిహెచ్డి చేయాలి అని అనుకుంటున్నారు, ఎంబీఏ కంప్లీట్ చేశారు, వెల్ ఎడ్యుకేటెడ్, రైట్? సో ఇంకొంతమంది, మీరు కాకుండా ఇంకొంతమంది ఏంటి అంటే వాళ్ళకి అన్నీ ఉన్నా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్ని ఉన్నా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం ఎందుకు? అంటే మేము ట్రాన్స్జెండర్స్ అంటే మేము ఇదే చెయ్యాలి అన్నట్లు ఏమన్నా అనుకుంటున్నారా మీరు? అంటే ఇప్పుడు ట్రాన్స్ అనడమే అది కరెక్ట్ కాదు. లేడీస్ కూడా ఇన్లీగల్ చాలామంది ఉన్నారు. అది ట్రాన్స్ని ప్రతి ఒక్క ఛానల్లో ట్రాన్సే చేస్తున్నారు అని అంటున్నారు. అది మీరు అడిగే ప్రశ్న కరెక్ట్ కాదు, నాకు నచ్చలేదు. బట్ ఏంటంటే ఇన్లీగల్ అంటే రోడ్డు మీద కూకట్పల్లి కానీ దిల్సుఖ్నగర్ ఫస్ట్ మహిళలే ఇన్లీగల్గా వచ్చారు. ఈ ట్రాన్స్ ఒక లెక్క కాదు. ఎందుకంటే ఇది ఒక సాటిస్ఫై లాగా వాళ్ళు ఇప్పుడు మా దాంట్లో 3 రకాలు ఉంటారు. ఒకళ్ళు బెగ్గింగ్, నేనేమో షాపుల పంటికి వెళ్ళి చదువుకునేదాన్ని. కొందరు ఓపెనింగ్స్కి వెళ్తారు, కొన్ని సెక్స్ వర్క్స్కి వెళ్తారు. సెక్స్ వర్క్ చేసే వాళ్ళు బెగ్గింగ్ రారు, బెగ్గింగ్ చేసేవాళ్ళు ఓపెనింగ్స్ రారు, ఓపెనింగ్ చేసేవాళ్ళు సెక్స్ వర్క్. సో అంటే ఈ వృత్తి చేసే వాళ్ళు అల్లోకి రారు, ఆ వృత్తి చేసే వీళ్ళకి రారు. కాబట్టి మీరు అనేది అంటే ఎందుకు మీ వాళ్ళే ఎక్కువ ట్రాన్స్జెండర్ సెక్స్లో ఎందుకు ఇలా చేస్తున్నారని మీరు అడుగుతున్నారు. ట్రాన్సే కాదు, దాంట్లో మహిళలు ఉన్నారు, చాలా రకాలు ఉన్నారు. అదే వాళ్ళ వృత్తి ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళ రకంగా వెళ్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇచ్చారు, సెక్స్ అనేది దట్ ఈస్ ఒక కామన్ గుర్తులాగానే సుప్రీంకోర్టు అన్ని ఆర్డర్స్ ఇచ్చినాక మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఆ వృత్తిని ఎంచుకున్నారు. ఆ వృత్తి ఏమీ కాదు, వాళ్ళు కొన్ని ఈ మొగాలు ఇప్పుడు సపోజ్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి ఫుల్ డ్రింక్ చేశాడు. నేను ఇప్పుడు ఏదో కామంతో ఉన్నాను, నేను ఏదో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, నేను ఆ అమ్మాయి ఖచ్చితంగా నేను ఎంజాయ్ చేయాలని అనుకుంటాడు. ఆ టైంలో ఒక ట్రాన్స్జెండర్ కనిపిస్తుంది. ఆ అమ్మాయితో చేసే బదులు ఆ ట్రాన్స్జెండర్తో చేస్తే ఆ అమ్మాయి ఇప్పుడు సేఫ్టీ ఉంటుంది కదా. ఆ విధంగా కూడా కొందరు ట్రాన్స్జెండర్లు కూడా అన్ని విధాలుగా ఉంటున్నారు. కాబట్టి సెక్స్ వర్క్ అనేది మరీ చెప్తున్నాను, ట్రాన్స్ ఏం కాదు, మహిళలు చేస్తున్నారు. ఈ ట్రాన్స్ మీదనే రుద్దొద్దు. ఎందుకంటే అది ఆ వృత్తి వాళ్ళు ఉన్న రోజులు చేసుకుంటారు. ఏదో వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళ జీవనాది కోసం చేస్తున్నది, అది వృత్తి అయితే కాదు. వాళ్ళు చేసేది ఆ సెక్స్ వర్క్ ఏం కాదు. ఇప్పుడు నల్సా తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది, సెక్స్ అనేది దట్ ఈస్ ఒక కామన్ గుర్తుగా చేసుకోవచ్చు, అది ఇది అని ఉంటుంది. నాకు తెలిసిన వరకు ఈ కంటెంట్లో నీకు చెప్పాను. ఫైన్. ఇంకొకటి ఏంటి అంటే మీరు చనిపోయిన తర్వాత చాలా రహస్యంగా తీసుకెళ్ళి కాల్చివేయడమో లేదా పూడ్చిపెట్టడమో ఇలా చేస్తూ ఉంటారు అని నేను కొన్ని విన్నాను. అది నిజమే అంటారా? నేను అడిగిన క్వశ్చన్ రైటేనా? రైటే మ్యామ్. అది అనాది కాలంలో మ్యామ్. అంటే కొందరు ట్రాన్స్జెండర్స్ అంటే ఇప్పుడు కాదు, బిఫోర్ అనాది కాలంలో ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మా పెద్దోళ్ళు ఎవరైనా ట్రాన్స్ చనిపోతే మళ్ళీ ఈ జన్మ ఎందుకురా, మళ్ళీ వచ్చే జన్మలో ఒక మంచి బతుకుదాం అన్నట్టు నైట్ పూట అందరూ పడుకున్న టైంలో శ్మశానం వాటలకి తీసుకుపోదనేది వాస్తవమే. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు లేదు మేడం. సమాజంలో ఒక ఆడ మగ ఏ విధంగా శ్మశానం వాటికలో గ్రాండ్గా తీసుకెళ్తుండ్రో ఇప్పుడు అది విధంగానే తీసుకెళ్తున్నారు. చాలామంది రీసెంట్గా చాలామంది చనిపోయారు. చాలామందిని కూడా మన హిందూ సాంప్రదాయ ప్రకారం, ముస్లిం సాంప్రదాయ ప్రకారం, ఇప్పుడు అన్ని కులాల సాంప్రదాయ ప్రకారం చేసుకుంటున్నారు. అది ఇప్పుడు అనాది కాలం, ఇప్పుడైతే లేదు మ్యామ్, నార్మల్గా తీసుకుంటున్నారు. ఓకే. అంటే దానికి ఏమన్నా స్పిరిచువల్ అంటే కనెక్షన్ అట్లా ఏమన్నా ఉందేమో అనుకొని అడిగాను. లేదు మ్యామ్. అంటే దైవ సంబంధం ఏమన్నా ఉందా అని? లేదు మ్యామ్. అది ఒకప్పుడు, ఇప్పుడు మొత్తం జనరేషన్ మారిపోయింది మేడం. ఇప్పుడు ఒకప్పుడు కాఫీ టీ తెలుసా? తెలీదు. గంజి గటక. ఈ రోజులు కాఫీ టీ ఎట్లని ఈ విధంగా కూడా ట్రాన్స్జెండర్ వాళ్ళ సాంప్రదాయాలు కానీ, ఫంక్షన్లు కానీ, సావుడు కానీ, మంచి చెడు కానీ, ఇప్పుడు జనజీవన సమంతిలో మేము కలిసిపోయాము. మేము సమాజంలో అందరితో కలిసి అన్ని పండుగలు చేసుకుంటున్నాము. ఒక ఆడ లేదు, మొగ లేదు. సాంప్రదాయానికి మీరు ఎలా చేసుకుంటారో మేము అదే విధంగా చేసుకుంటున్నాము. నాకు కనిపిస్తుందండి మీ హ్యాపీనెస్, మీ మాటల్లో మేము ఈక్వల్ అయిపోయాము అన్న హ్యాపీనెస్ లేదండి, ఫేస్లోనే తెలుస్తుంది. థ్యాంక్ యూ. అదేం లేదు, ఎందుకంటే నేను చాలా బాధల్లో ఉన్నా. ఇప్పుడు ఎట్లా అంటే సమాజానికి నేను బాధపడుతూ ఉండొద్దు. ఎందుకంటే నేను కోర్టు కేసులో గెలవడం, ఇంకొక దగ్గరికి వెళ్ళడం, ఆడ మోసపోవడం, ఇవన్నీ ఎందుకు? మన కాళ్ళ మీద మనం గట్టిగా నిలబడదాం.
అంతే సమాజంకి ఒక మంచిగా ఉందాము, ఒక మంచి సమాజంలో ఒక ఆడపిల్లలాగా బతుకుదాం అనే టాలెంట్తో నేను బతుకుతున్నాను. గుడ్ గుడ్ గుడ్. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే హిజ్రా కొట్టే చప్పట్లు ఎందుకంత ప్రత్యేకం? ఇది ఒక పాయింట్. అంటే అదొక శబ్దం. అంటే మేము కొట్టే దాంట్లో ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది. ఓకే. కాబట్టి అది కొడితే అది మా ఆచారం, మేము ఇది అనే గుర్తింపుకి చెప్పుకుంటానికి. చాలామంది ట్రాన్స్జెండర్, సపోజ్ నేనే ఉన్నాను చక్కగా కొద్దిగా షాప్ పెయింట్, ఏం కావాలమ్మా అనగానే ఒక గుర్తింపు ఇట్లా కొట్టడం, అంటే నేను ఇది అనేది, అంటే ఓహో ఇదా, వాళ్ళు వస్తే శుభకార్యం, వాళ్ళకి ఇస్తే మంచిది అనే ఉద్దేశంలో ఆ 3 తాళీలు అనేది కొడతారు. ఎలా అంటే ఇలా ఓకే 3 టైమ్స్ 3 టైమ్స్. ఓకే. కోపాలు ఉంటే ఎక్కువ టైమ్స్. ఎట్లా? ప్రేమతో అంటే ఇప్పుడు అందరూ చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు తిట్టుకుంటే చేతులతో తిట్టుకుంటారు. ఈ ట్రాన్స్జెండర్స్ ఏం చేస్తారు అంటే, ఈ ట్రాన్స్జెండర్స్ అంటే మళ్ళీ మా కమ్యూనిటీ నువ్వు ట్రాన్స్ కాదా అంటారు. మా ట్రాన్స్జెండర్స్ ఏం చేస్తారంటే కోపంలో ఉన్నప్పుడు ఎక్కువ కొట్టుకుంటారు. ఓకే. అంటే మీలో శాపనార్థాలు పెట్టుకొని అలా చేస్తుంటారా? తిట్టుకోవడం గోలలు ఇప్పుడు ఎట్లా అంటే అట్లనే దట్ ఇస్ కామన్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. సో ఇంకొక థింగ్ ఏంటి అంటే, మీ ట్రాన్స్ వాళ్ళని కానివ్వండి, ఇంకా వేరే మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని కానివ్వండి, ఈ రెంట్కి హౌసెస్ ఇవ్వకపోవడం కానివ్వండి, ఇలా చేస్తున్నారంట. సో అది నిజమేనా? నిజమే మేడం, నిజమే. అంటే ఇప్పుడు నాకే చాలా ప్రాబ్లమ్స్ అయినాయి మేడం. ఇప్పుడు నాకు రేవంత్ అన్న ప్రభుత్వం వల్ల నాకు గవర్నమెంట్ ఇల్లు వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే హైదరాబాద్లో ఒక ట్రాన్స్జెండర్ బతకడానికి చాలా కష్టంగా ఉంది. ఇది నువ్వు విఐపీ అయినా సరే నువ్వు ట్రాన్స్జెండర్, నువ్వు ఎమ్మెల్యే, నువ్వు ఏ మంచి పొజిషన్ అయినా ట్రాన్స్జెండర్. సపోజ్గా నా ఫ్రెండ్స్లో చాలామంది అసిస్టెంట్ హోమ్ గార్డ్స్ చేస్తున్నాడు, ట్రాఫిక్ అసిస్టెంట్లో, వాళ్ళకి ఉండడానికి రెంట్స్ కూడా ఇస్తలేరు. అభ్యంతరం. ఎందుకంటే ఈ ట్రాన్స్జెండర్లకి ఇల్లులు ఇస్తే ఇంకొక ట్రాన్స్జెండర్ వస్తుంది, ఇంకొక ట్రాన్స్జెండర్ అనే ఉద్దేశంలో ఇల్లులు ఇస్తలేరు తప్పక వేరే ఉద్దేశం అయితే కాదు మేడం. అదైతే ప్రాబ్లం మేడం. ఉండడానికి ఏది లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా ట్రాన్స్జెండర్లకు మాత్రం ఇల్లు అయితే ఉండాలి మేడం. నాకైతే దేవుడి దయ వల్ల అయితే ఇల్లు అయితే ఉంది మేడం, ఆ రేవంత్ అన్న పుణ్యం వల్ల.